బ్రేకింగ్ వరల్డ్ న్యూస్ కమింగ్ ఇన్. బ్రెజిల్లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ రెప్లికా కొలాప్స్ అయింది. సదర్న్ బ్రెజిల్లో ఉన్న రియో గ్రాండే డు సూల్ స్టేట్, గ్వైబా సిటీలో హావన్ మెగాస్టోర్ ముందు ఇన్స్టాల్ చేసిన 24 మీటర్స్ హైట్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ రెప్లికా స్ట్రాంగ్ స్టార్మ్ అండ్ హెవీ విండ్స్ వల్ల గ్రౌండ్కి టాపులైంది. లోకల్ రిపోర్ట్స్ ప్రకారం స్టార్మ్ టైంలో 80 to 90 km/h విండ్స్ బ్లో అవడం వల్ల స్టాచ్యూ ఫస్ట్ టిల్ట్ అయ్యి తర్వాత కంప్లీట్లీ కొలాప్స్ అయింది. ఈ డ్రమాటిక్ ఇన్సిడెంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ అథారిటీస్ కన్ఫర్మ్ చేశారు, థ్యాంక్ఫుల్లీ నో ఇంజురీస్ రిపోర్టెడ్ అని. స్టోర్ స్టాఫ్ అండ్ సివిల్ డిఫెన్స్ టీమ్స్ ఇమ్మీడియట్గా ఏరియాని కార్డన్ ఆఫ్ చేసి డెబ్రీ క్లియర్ చేశారు. ఇంకా టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు, స్ట్రక్చర్ ఎందుకు ఫెయిల్ అయింది అని. అఫీషియల్స్ చెప్పినదేంటి అంటే, అది ఒరిజినల్ న్యూయార్క్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కాదు, ఇది ఒక కమర్షియల్ రెప్లికా స్టాచ్యూ అని క్లియర్గా క్లారిఫై చేశారు. వెదర్ డిపార్ట్మెంట్ వార్నింగ్ ఇచ్చింది, ఇంకా కొన్ని అవర్స్ వరకు స్టార్మ్ కండిషన్స్ కంటిన్యూ అవ్వచ్చు, పబ్లిక్ సేఫ్టీ మెజర్స్ ఫాలో అవ్వాలి అని. దిస్ ఇస్ అ డెవలపింగ్ స్టోరీ. మోర్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్.